హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. లో బీపీ లేదా హైపోటెన్షన్ అనేది రక్తపోటు స్థాయి సాధారణ పరిమితుల కంటే తక్కువగా ఉంటే ఏర్పడే పరిస్థితి. ఇది చాలా మందిలో కనిపించే సమస్య. సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉంటుంది. 90/60 కంటే తక్కువగా ఉంటే దానిని లో బీపీగా పరిగణిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కలిగిస్తుంది. లో బీపీకి కారణాలేంటి? శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్కు దారితీస్తుంది. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. పోషకాలలో లోపాలు కూడా లో బీపీకి కారణమవుతాయి. ముఖ్యంగా ఐరన్, వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, దాంతోపాటు లో బీపీ కూడా వస్తుంది. గాయాల వల్ల అధికంగా రక్తనష్టం జరిగినప్పుడు కూడా రక్తపోటు పడిపోతుంది. థైరాయిడ్ సమస్య వల్ల లేదా ఆడ్రినల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా లో బీపీ కలగొచ్చు. డయూరిటిక్ మెడిసిన్స్ ఇంకా కొన్ని ఇతర మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా లో బీపీ కలిగే అవకాశం ఉంది. లో బీపీ యొక్క లక్షణాలేంటి? లో బీపీ వల్ల ప్రధానంగా తల తిరగడం, అలసట, మగత, గుండె వేగం తగ్గటం, బలహీనత, చర్మం చల్లబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు ఉంటాయి. లో బీపీ ఉన్నవారు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగడం చాలా ముఖ్యం. సోడియం తక్కువగా ఉన్నప్పుడు కూడా రక్తపోటు తగ్గుతుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, సిరిధాన్యాలు ఎక్కువగా తినడం మంచిది. చల్లని పరిస్థితులు లేదా అలసటగా అనిపించినప్పుడు వేడి కాఫీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లను కొంచెం ఎత్తుగా ఉంచడం రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. రోజూ కాసేపు వ్యాయామం చేయటం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం వంటివి చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒకేసారి అధికంగా తినకుండా తరచుగా తక్కువ మోతాదుల్లో ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. అలాగే తినే ఆహారంలో బాదాం, జీడిపప్పు, అరటి, ద్రాక్ష, కివి, సూప్స్ ఇంకా జ్యూస్, గుడ్లు, పాలు, చేపలు వంటి వాటిని తీసుకోవడం మంచిది. లో బీపీ కొన్ని సందర్భాల్లో ప్రమాదమవుతుందని గుర్తించాలి. తరచుగా లో బీపీకి లోనవుతుంటే అసలు కారణం తెలుసుకోవాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స పొందాలి. ఆహారాలను పాటించే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. మీకందించిన ఈ సమాచారం నిపుణులు, అధ్యయనాల ద్వారా సేకరించబడింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.